తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ప్రతి చిన్న విషయాలకి కోపం రావడం, ఆందోళన ఎక్కువగా కనబడటం, ప్రతి చిన్నదాన్ని కూడా పలు విధాలుగా మీరు కొంచెం దూరదృష్టితో చూడటం వల్ల మానసికమైన ఆనందాన్ని కోల్పోతూ ఉంటారు. రాజకీయంలో ఉన్న వారికి అద్భుతంగా కలిసి వస్తుంది. మీ యొక్క క్యాడర్ మిమ్మల్ని గుర్తించడం అనేది జరుగుతుంది. విద్యార్థులకు జ్ఞాపక శక్తి తగ్గుతుంది. ఈ చదువు ఒకటే కాదు, వేరే రంగాల్లో కూడా మేము ప్రావీణ్యత చూపించగలుగుతానని చెప్పి చదువుని కాస్త నెగ్లెక్ట్ చేసి వేరే రంగాల మీద మీరు ఆసక్తి చూపించడం జరుగుతుంది. ఎవరైతే రియల్ ఎస్టేట్ కానీ, స్టాక్ మార్కెట్ కానీ, అదేవిధంగా వ్యాపారం ప్రారంభం చేద్దాం అనుకుంటున్నారో వారికి కాస్త కలిసి వచ్చేటువంటి అవకాశమే. ప్రత్యక్షంగానే చెయ్యండి. అందులోకి డయాగ్నోస్టిక్స్ లాంటివి కానీ, మెడికల్ షాప్ కానీ, లేదా కాస్మెటిక్స్ కానీ, లేదా పాలకు సంబంధించినటువంటి వ్యాపారాలు వీళ్ళకి కలిసి వచ్చేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది. మీనరాశి వారు తాత ముత్తాతల నుంచి వచ్చేటువంటి ఆస్తి ఏదైతే ఉందో అది ఈ నెలలో వచ్చేటువంటి అవకాశం ఎక్కడా కనిపించట్లేదు. ధనం కూడా ఎక్కువగా ఖర్చు పెట్టుకునేటువంటి అవకాశం లభిస్తుంది. పౌరుషానికి పంతానికి పోయి రూపాయికి కొనవలసిన వస్తువులు 10 రూపాయలకు కొనేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తూ ఉంటుంది. ఎవరైతే విదేశాలకు వెళ్దాం అనుకుంటున్నారో వారు అక్టోబర్ 2వ తారీఖు నుంచి 23వ తారీఖు మధ్యలో శ్రీకారం చుట్టుకోండి. అద్భుతంగా కలిసి వస్తుంది. ఇక ఆడవారు సంతానం కొరకు ఎవరైతే చూస్తున్నారో మీకు సంతానం కలిగే అవకాశం ఎక్కువగా లభిస్తుంది. చక్కటి జాగ్రత్తలు పాటించండి. ఖచ్చితంగా సంతానవతులవుతారు. ప్రసవానికి ఎవరైతే ఉన్నారో వారు పుత్ర సంతానాన్ని కలిగే అవకాశం ఎక్కువ లభిస్తుంది. అయితే పుట్టినటువంటి శిశువు పేగు మెల్లలో వేసుకుని కానీ ఎదురుకాలతో కానీ జనించే అవకాశాలు ఎక్కువ లభిస్తూ ఉన్నాయి. మీనరాశి వారు వివాహం కొరకు ఎవరైతే చూస్తున్నారో వివాహం అయ్యేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. మంచి యోగ్యుడు రావడం లేదు. కాబట్టి ఈ నెలలో వివాహాన్ని వాయిదా వేసుకోవడం చాలా మంచిది. విలువైన వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని కొంచెం జాగ్రత్తగా ఉంచుకోండి. పోగొట్టుకునేటువంటి అవకాశాలే ఎక్కువ కనబడుతున్నాయి. ఎవరైతే మీనరాశిలో వారు మీ గౌరవం ఎక్కడైతే తగ్గిందో అక్కడే మళ్ళా మీ గౌరవభంగం జరిగేటువంటి అవకాశం లభిస్తుంది. కాబట్టి ఫంక్షన్లో కానీ, శుభకార్యక్రమాల్లో కానీ, విందు వినోదాల్లో కానీ మీకంటూ ఒక బాధ్యత ఇస్తే ఆ బాధ్యతను చేపట్టకండి. దీనివల్ల లేనిపోని ఇబ్బందులు కొని తెచ్చుకుంటూ ఉంటారు. మీనరాశి వారు ఈ నెలంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మెడ వెనక భాగంలో కానీ లేదా కిడ్నీలకు సంబంధించి కానీ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. కాబట్టి మీనరాశి వారు మీ వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. గోచార రీత్యా మీనరాశి వారు ప్రతిరోజు కూడాను ఏదన్నా అమ్మవారి దేవాలయంలో నిమ్మకాయల మాల ఆదివారం ఇవ్వడం, లేదా అమ్మవారి యొక్క దేవాలయంలో ఒక నిమ్మకాయ పట్టుకుని ప్రదక్షిణ చేసి అమ్మవారి పాదాల దగ్గర పెట్టుకుని పూజ గావించుకుని ఆ నిమ్మకాయని ఇంటికి తీసుకొచ్చి నిమ్మకాయ నీళ్లు తాగడం అనేటువంటి శుభశీకరంగా ఉంటుంది. ప్రమాదాలు ఎక్కువ జరిగి మంచం మీద ఎక్కువ రోజులు ఉండేటువంటి అవకాశమే లభిస్తోంది. మిమ్మల్ని అమ్మవారు తప్ప ఎవ్వరూ రక్షించేటువంటి అవకాశం కనబడటం లేదు. ప్రతి నిత్యము కూడా వృత్తాకారంగా కుంకుమను ధరించండి. సర్వము జగదాంబిక మిమ్మల్ని రక్షిస్తూ ఉంటుంది.